హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లహరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లహరి క్రియేషన్స్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ మామిడికాయ పప్పు ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన పదార్థాలు ఇంగ్రీడియంట్స్: టూర్ దాల్, రా మ్యాంగో, కర్రీ లీవ్స్, కొరియాండర్ లీవ్స్, గ్రీన్ చిల్లీస్, క్యూమిన్ అండ్ మస్టర్డ్ సీడ్స్, రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, డ్రై రెడ్ చిల్లీ, గార్లిక్, సాల్ట్, ఆయిల్. ముందుగా ఒక కప్పు కందిపప్పుని తీసుకోండి. ఒక చిన్న గ్లాస్ అయినా సరే, లేదా ఇలా చిన్న కప్తో అయినా తీసుకోండి. ఇలా తీసేసుకొని మనం దీనిని 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. మంచినీళ్ళు పోసి శుభ్రంగా కడుక్కోండి. ఇలా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం మామిడికాయ ముక్కలు అనేది ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి వచ్చేసి ఒక 8 నుంచి 10 వరకు వేసేసుకోండి. మధ్యలోకి కట్ చేసి కొద్దిగా కరివేపాకు వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇలా పోసేసుకొని ఇంకా ఒక్కసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. మనకి పప్పు ఉడకడానికి ఎంత క్వాంటిటీ అయితే వాటర్ కావాలో తగినంత పోసుకోవాలి. నేను ఒక పెద్ద గ్లాస్ పోసుకున్నాను. ఇలా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని మనం కుక్ చేసుకోవాలి. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇట్లా విజిల్స్ వచ్చాయి కదా, 3 విజిల్స్. ఇంకా పప్పు ఉడికిందో లేదో చూసుకుందాం. 3 విజిల్స్ అయిపోయింది. చూడండి, పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ దొడ్డుప్పుని వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు దీన్ని రుబ్బుకోవాలి. మరీ మెత్తగా కాకుండా లైట్గా రుబ్బుకోండి. చూడండి, ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. ఇలా ఉంటే బాగా ఉంటుందన్నమాట మామిడికాయ పప్పు. మరీ మెత్తగా ఉండొద్దు. ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలి. చూడండి, ఇలా పోసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం తాలింపు అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ. చూడండి, మీరు మొత్తం పప్పుచారులా చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. బట్ ఇలా ఉంటేనే బాగుంటుంది మామిడికాయ పప్పుకి. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 5 నుంచి 6 వెల్లుల్లి వేసుకోవాలి. కచ్చపచ్చగా దంచేసుకొని ఇప్పుడు ఎండుమిర్చి వేసేసుకోండి. ఒక 2 ఎండుమిర్చి తీసుకొని మధ్యలోకి కట్ చేసి ఇలా వేసేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసేసి ఇప్పుడు ఈ తాలింపునంతా పప్పులోకి వేసేసుకోవాలి. అంతే, మామిడికాయ పప్పు రెడీ అయిపోయినట్టే. ఇంకా ఫైనల్గా దీంట్లోకి కొత్తిమీర వేసుకోవాలి. చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా మొత్తం తాలింపు వేసేసుకున్న తర్వాత ఒక కట్ట కొత్తిమీర ఉంటే సన్నగా తరుక్కొని ఇలా వేసుకోండి. వేసేసుకొని ఇలా తాలింపునంతా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోండి. ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మొత్తం తాలింపు వేసిన తర్వాత ఇంకా ఫైనల్గా మామిడికాయ పప్పు అనేది రెడీ అయిపోతుంది. ఒక చిన్న గ్లాస్ పప్పుకి మీడియం సైజు ఉన్న మామిడికాయ తీసుకోండి, సరిపోతుంది. పుల్లగా ఉన్న మామిడికాయ అయితే 1 సరిపోతుంది. ఇంకా ఇలా 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా వేడివేడి అన్నంలోకి ఈ మామిడికాయ పప్పు వేసుకొని తినండి. చాలా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. చూడండి, కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉండాలన్నమాట. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు. టాటా, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.